సరే, ఈ ఈ వ్యక్తిగత దోషులను ఇవన్నీ పక్కన పెడదాం. ఈ పీపీపీ విధానం అనేది యాక్చువల్గా కాస్త అభ్యంతరకరంగానే కనబడుతుంది. ఎప్పుడైతే ప్రైవేట్ పార్ట్నర్స్ హెల్త్ సెక్టార్లోకి, అది కూడా గవర్నమెంట్ కట్టాలనుకుంటున్నటువంటి కాలేజీలోకి ఎంటర్ అవ్వడం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ జనసేన పార్టీ ఉంది. ఎప్పుడైతే సెకండ్ ఫేజ్ ఆఫ్ పోలింగ్కి సిద్ధపడుతుందో ప్రభుత్వం, జనసేన పార్టీ నుంచి కొన్ని అభ్యంతరాలు వచ్చినాయని చెప్పేసి బయటకు వచ్చింది. ఏది ఈ మంత్రివర్గ భేటీ అయినప్పుడు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు దీని మీద ఆగాలని చెప్పేసి అనడంతో కూటమి ప్రభుత్వం కాబట్టి దానికి ప్రస్తుతానికైతే కనుక బ్రేక్ పడింది. అలాగే జనసేన పార్టీ యొక్క విధానం ఏంటి ఈ పీపీపీ వ్యవహారంలో? ఒకవేళ ఆ రకంగా సెకండ్ ఫేజ్ ఆఫ్ పూలింగ్ అమరావతి విషయంలో ఎలా అయితే మీకు ఏమైనా డిఫరెంట్ వర్షన్ ఉంటే కనుక, డిఫరెంట్ వ్యూ పాయింట్ ఉంటే మీరు కనుక చెప్తే, ఇప్పుడు చెప్పాం కదా కోర్టులు కూడా ఆపే పరిస్థితి లేదు. మీకు మీకు బాగా తెలుస్తుంది, ఇంకా మీరు అడ్వకేట్ కాబట్టి ఏమన్నా అయితే గీతే ప్రభుత్వమే ఆగాలి. ప్రభుత్వం ఆగాలంటే దాంట్లో ఉన్న భాగస్వామ్య పక్షాలు ఏంటంటే మీ వల్లే అవుతుంది. మరి ఆ రకంగా మీకేమన్నా డిఫరెంట్ వ్యూ పాయింట్ ఉందా? లేదు మాది కూడా అదే విధానం, పీపీపీ విధానాన్ని కంటిన్యూ చేస్తామని అనేదే మీ పార్టీ యొక్క సిద్ధాంతం? సార్, ముఖ్యంగా ఏదైతే 33,000 ఎకరాల పోలింగ్ తర్వాత మనం ఎన్ని భవనాలు కట్టుకున్నామో మనందరికీ తెలుసు. అదే రకంగా ఇంకా 40,000 ఎకరాలు కావాల్సి ఉంటుంది. అంటే ఆయన 2024 ఏం జరుగుతుందో 2014 నుంచే చెప్పేసేవారు. అదే రకంగా 2014లో అంటే 2024 ఆయన ఏం చెప్తున్నారంటే 2047కి ఇంత గొప్పగా రాజధాని తీర్చిదిద్దుకోవాలి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాలి. అంతకుముందు బేగంపేట ఎయిర్పోర్ట్ ఉన్నప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎందుకు దండగా అన్నారు. కానీ ఇక్కడ మొత్తం శంషాబాద్ ఎయిర్పోర్ట్ చుట్టూ తిరుగుతుంది. ఆ చుట్టుపక్కలంతా ఒక డెవలప్మెంట్ బిగిన్ అయిపోయింది. అప్పటికప్పుడు కావాలంటే భూమి దొరకదు, భూమి ముందుగానే గ్రాప్ చేసి పక్కన పెట్టుకోవాలి అంటున్న పరిస్థితుల్లో చంద్రబాబు గారు ఉన్నారు. ఎందుకంటే ఆయన విజనరీతో ఎక్కువ దూరం ఆలోచిస్తారు. మనకి 2014, 2019లో చెడిన కారణం కూడా కేవలం అమరావతి భూముల విషయంలోనే. అంత భూమి ఎందుకండి, రైతులు కొంతమంది ఇష్టం లేకుండా ఇస్తున్నారు అనే దాంట్లోనే వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని వినున్నాను. సో ఇప్పుడు కూడా ఈ 40,000 ఎకరాల్లో మనం మన ఐడియాలజీ అక్కడ ఇంప్లిమెంట్ చేయడం, ఏదన్నా ఇబ్బంది జరిగితే ఇప్పుడు ఎట్లా అయితే ఇప్పుడు ప్రభుత్వం పెత్తనం మా దాంట్లో ఏమి ఉండదు అంటూ కోర్టు ఎలా ఇచ్చిందో, అంటే ప్రభుత్వ విధానాల్లో మేము తలదూర్చలేమని. అప్పట్లో కూడా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 33,000 ఎకరాలు నేను కట్టలేను, 3 రాజధానులు చేసేస్తాను, అక్కడ కొంచెం డెవలప్మెంట్ చేస్తానన్నప్పుడు అప్పుడు కూడా కోర్టు చెప్పుండొచ్చు ఇది ముఖ్యమంత్రి గారి ఇష్టం అని. కానీ సిఆర్డిఏ చట్టం అనే ఒక మెలికుండబట్టి అది అక్కడ ఆగగలిగింది. వితౌట్ సిఆర్డిఏ చట్టం లేకపోతే చిల్ల పెంకులైపోయేది. అంటే ఏ ప్రభుత్వం వస్తే ఇప్పుడు ఆయనకి నచ్చిందని లేకపోతే పులివెందుల ఇంకొక ఆయన నచ్చిందని పాలకొల్లు, భీమవరం అట్లా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మార్చుకోవడానికి ఇది వాళ్ళ చేతిలో సూట్ కేసా, హ్యాండ్ బ్యాగా? రాష్ట్ర రాజధాని ఎన్నో కమిషన్లు, ఆ సైబర్ కమిటీ, ఆ కమిటీ, ఈ కమిటీ, అన్ని కమిటీలు వేశాక శివరామకృష్ణ కమిటీ, హైపర్ కమిటీ, సెలెక్ట్ కమిటీ నిర్ణయానంతరం తీసుకున్న నిర్ణయం, దానికి కూడా ఒక చట్టబద్ధత పెట్టాక భూములు కలెక్ట్ చేసినారు. భూములను మీరు డెవలప్ చేయకపోయి ప్రతి సంవత్సరం కౌలు వాళ్ళకి వెయ్యాల. దీనివల్ల రాష్ట్రం మీద ఎంత భారం, ఆర్థిక భారం పడుతుందనే ఉద్దేశం కూడా ఉందండి. ఇంత భారం పడుతుంది, ఇంకా డెవలప్మెంట్ ఎప్పుడు బిగిన్ చేయాలి అంటే ఇందాక వంశీ గారు చెప్పినట్టు 5 సంవత్సరాల్లో మెడికల్ కాలేజ్ పూర్తి చేయలేమని మీరు మరి 33,000 ఎకరాలు 5 ఏళ్లలో 10 ఏళ్లలో ఏం చేసినారు? 5 ఏళ్లలో ఏం చేసినారంటే సెక్రటేరియట్ భవనం కట్టినాం, హైకోర్టు భవనం కట్టాం, కొన్ని వందల భవనాలు ఆ చుట్టూ ఉన్నాయి, 1 by 1 డెవలప్ అవుతుంది అంటున్న పరిస్థితి అయితే నెలకొనింది. మరి మీ యాటిట్యూడ్ ఏంటంటే లూలు కంపెనీకి సంబంధించి ఎలా అయితే కొంత వ్యతిరేకత అనేది ఉందో అదే రకంగా కొంత ప్రభుత్వ విధానాలకి జనసేనకి అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు ఉండుండొచ్చండి. సో ఎనీవే సీనియర్ ఆలోచనకి మన ఆలోచన అంతు చిక్కకపోవచ్చు. కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే ఆ దేశాలు వచ్చి ఈ దేశాలు వచ్చి కంపెనీలు పెట్టుకుంటే భూములు కావాలి కదా, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలంటే ఇన్ని వందల ఎకరాలు ఉండాలి కదా, ఆ కనుచూపు మేరలో ఇంటర్నేషనల్ హోటల్స్ ఉండాలి కదా. ఇవన్నీ కూడా డ్రీమ్ ప్రాజెక్ట్స్. ఆ డ్రీమ్ ఎప్పటికి నెరవేరుతుంది అనేది మనం చూస్తామా, 15 ఏళ్లలో కంప్లీట్ అవుతుంది అనేది ఆశ్చర్యార్థకమే. కానీ అది చేయగల సమర్థత ఆయనకు ఉందంటూ మనం తెలంగాణని చూసినాం. అంటే కొంత నమ్మాలి, నమ్మచ్చు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అంతకుముందు కొండలే ఇక్కడే వస్తుంది అన్నప్పుడు
వన్ బై వన్ వచ్చింది. కానీ ఇక్కడ ప్రభుత్వం లాగా పుల్లలేకుండా వచ్చిన ప్రతి ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు గారు పెట్టింది, రాజశేఖర రెడ్డి గారు పెట్టింది, కేసీఆర్ గారు పెట్టింది, రేవంత్ రెడ్డి గారు ఒక సైమల్టైనస్ గా కంప్లీట్ చేసుకుంటూ వచ్చినారు. అప్పుడు ఆంధ్ర రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు కదా. సో ఇటువంటి పరిస్థితుల్లో మరి ఆయన ఫ్యూచర్ విజనరీ ఎట్లా ఉందో మనకు తెలియదండి. ఒకవేళ మనకి ఇంతెందుకులే అని అనిపించినా, ఇంత కావాలమ్మా ఇప్పుడు మీకు తెలియదు, అప్పుడు అవసరం అవుతుంది. అయితే ఇప్పుడు మీరు పీపీపీ వైద్య కళాశాల పీపీపీ విధానాన్ని మీరు సమర్థిస్తున్నట్టుగా భావించవచ్చు మేము. సార్, పీపీ విధానం ద్వారా టీడీపీ అంటే తెలుగుదేశానికి సంబంధించిన వంశీ గారు ఏదైతే ఆయన చెప్పింది సరిగా అర్థం కాలేదు, కానీ దీనివల్ల పిల్లలకి ఏ ఇబ్బంది కలగదు, సీట్లు ఇంకా మెరుగ్గా ఉంటాయి, తొందరగా పూర్తవుతూ ఉంటది. ఇవన్నీ కూడా చెప్పే తీరులో చెప్పి ఎవరికి నష్టం లేదు అంటే అది ఆమోదయోగ్యమే. నష్టం లేదు అంటే ఎక్కడ సీట్లు తగ్గవు, ఎవరికి అన్యాయం జరగదు, ఇంకా మెరుగ్గా అంటే మనం 10 ఏళ్లలో పూర్తి చేసేది వాళ్ళు 3-4 ఏళ్లలో కంప్లీట్ చేసేసి మనకి ఒక గొప్పగా ఇస్తారు అనేది ఒకసారి కూర్చొని మాట్లాడుకోవాలండి. ఎందుకంటే ఆ ప్రైవేటీకరణ అనగానే ఒక రకమైన భయం కలుగుతుంది ఏ రాష్ట్ర ప్రజలకన్నా. లేదమ్మా, దాంట్లో ఇలా మెరుగ్గా ఉండే అనేది చెప్పే విధానంలో ఫెయిల్ అయిపోతే మాత్రం ప్రజలకి రాంగ్ మెసేజ్ వెళ్ళిపోతుందండి. సో మనం ఏదైతే ఒక విధానాన్ని పెట్టుకున్నామో దాని గురించి గొప్పగా పబ్లిక్ కి రీచ్ అయ్యేలాగా పీపీ విధానం గురించి పబ్లిసిటీ అనేది ఉండాలండి. రైట్.